ఫిబ్రవరి అంటే ఈ నెలలో థియేటర్స్‌లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న సినిమాలేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఈ నెలలో ఫస్ట్‌గా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న సినిమా అజిత్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'పట్టుదల'. ఈ సినిమా మీదైతే తెలుగులో అసలు బజ్జే లేదు. ఈ సినిమాకి అనిరుద్ గారు మ్యూజిక్‌ని అందించారు గానీ, సాంగ్స్ అయితే క్రియేట్ అవ్వాల్సినంత బజ్‌ని క్రియేట్ చేయలేదు. సినిమా నుంచి రిలీజ్ అయిన రెండో సాంగ్ అయితే వినడానికి బావుంది. ఇంకా అజిత్ గారి నుంచి రీసెంట్‌గా వస్తున్న సినిమాలన్నీ ఓ టైప్ ఆఫ్ జానర్‌లో ఉంటున్నాయి. ఈ సినిమా కూడా అలాంటి జానర్‌లోనే ఉండేలా ఉంది. ఈ సినిమా అయితే ఫిబ్రవరి 6 నుంచి థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. రెండోది నాగ చైతన్య, సాయి పల్లవి మెయిన్ లీడ్‌గా చేస్తున్న 'తండేల్'. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద మంచి బజ్ అయితే ఉంది. అలాగే రిలీజ్ అయిన సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఎక్సలెంట్ అనిపించే రేంజ్‌లో లేదు కానీ బానే ఉందనిపించింది. ఇంక సినిమా అంతా కూడా ఎమోషన్స్ మీద నడిచే సినిమా కాబట్టి ఆ ఎమోషన్స్‌ని ఎంతవరకు కనెక్ట్ అయ్యేలా చూపిస్తారనే దాని మీద సినిమా రిజల్ట్ అయితే ఉంటది. ఈ సినిమా అయితే ఫిబ్రవరి 7 నుంచి రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంక మూడో సినిమా ఫిబ్రవరి 7నే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న 'సాయిరామ్ శంకర్' మెయిన్ లీడ్‌గా చేసిన ఒక పథకం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్‌నైతే రిలీజ్ చేసి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. అప్పటికే షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా అయితే ఫైనల్‌గా ఫిబ్రవరి 7న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ట్రైలర్ కట్ అయితే చూడడానికి అస్సలు బాగా అనిపించలేదు. ఇంక మూవీ టీమ్ అయితే ఈ సినిమాలో విలన్ ఎవరనేది ఇంటర్వెల్ లోపల గెస్ చేస్తే 10,000 ఇస్తామని కూడా అనౌన్స్ చేశారు. ఇంకా నాలుగో సినిమా విషయానికొస్తే విశ్వక్సేన్ గారు మెయిన్ లీడ్‌గా చేస్తున్న 'లైలా'. ఈ సినిమాలో విశ్వక్సేన్ గారు లేడీ గెటప్‌లో కనిపిస్తున్నారని తెలియగానే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆ ఇంట్రెస్ట్ అయితే ఇప్పటికే ఉంది గానీ, సినిమాకి సంబంధించిన సాంగ్స్ అన్ని వింటున్నప్పుడు అంత పాజిటివ్‌గా అయితే అనిపించలేదు. అలాగే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్‌లో బూతులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సినిమా నుంచి నిన్న రిలీజ్ అయిన 'పెంచిల్ దాస్' గారు పాడిన పాట వినడానికి బానే ఉన్నా, ఆ విజువల్స్, లొకేషన్స్ అయితే చూడడానికి సెట్ అయినట్టు అనిపించలేదు. అలాగే హీరోయిన్ కూడా చూడడానికి బాగా కనిపించలేదు. ఇంక సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ ఒపీనియన్ ఏమైనా మారుతదేమో చూడాలి. ఇంకా ఐదో సినిమా విషయానికొస్తే బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయి కలిసి చేస్తున్న సినిమా 'బ్రహ్మానందం'. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అయితే ఫన్నీగా అనిపించింది. అలాగే సినిమా నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా వినడానికి బాగున్నాయి. ఇంక ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నుంచి ఇంతకు ముందు వచ్చిన అన్ని సినిమాలు కూడా మంచి హిట్‌గా నిలిచాయి. ఇంక ఈ సినిమా మీద ఇప్పటికైతే పెద్ద బజ్ లేదు గానీ, మంచి సినిమా అవుద్దనే నమ్మకం అయితే నాకుంది. ఏడో సినిమా విషయానికొస్తే సందీప్ కిషన్ మెయిన్ లీడ్‌గా చేసిన 'మజాకా'. ఈ సినిమా అయితే ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేశారు. ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ యావరేజ్‌గానే అనిపించినా, ఆయన ముందు సినిమాల్లాగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో మేనేజ్ చేస్తారనే నమ్మకం అయితే ఉంది. ఇంక ఎనిమిదో సినిమా విషయానికొస్తే 'లవ్ టుడే' ఈ సినిమాలో హీరోగా చేస్తున్న సినిమా 'రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్'. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అయితే వినడానికి పర్వాలేదనిపించేలా ఉన్నాయి. ఇంక సినిమా మీద ఇప్పటికి బజ్ అయితే ఏం లేదు. ఇంక తొమ్మిదో సినిమా విషయానికొస్తే బ్రహ్మాజీ గారు ఇంపార్టెంట్ రోల్‌లో చేసిన 'బాపు'. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 21న రిలీజ్ అవుతుంది. పదో సినిమా విషయానికొస్తే ధనుష్ గారు డైరెక్ట్ చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఫిబ్రవరి 21న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాకి జేవీ ప్రకాష్ గారు సాంగ్స్‌ని ఇచ్చారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన 'స్పారో' అనే సాంగ్ ఇప్పటికే మంచి రెస్పాన్స్‌ని దక్కించుకుంది. ఇంక 11వ సినిమా విషయానికొస్తే సముద్రకనికాన్ని ఇంపార్టెంట్ రోల్‌లో పెట్టి ధనరాజ్ గారు మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా 'రామం రాఘవం'. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. కాకపోతే కొంచెం 'రఘువరన్ బీటెక్' ఫ్లేవర్‌లో ఉన్నట్టు అనిపించింది. ఈ సినిమా అయితే ఫిబ్రవరి 20న రిలీజ్ అవుతుంది. ఇంకా 12వ సినిమా ఆది పినిశెట్టి మెయిన్ లీడ్‌గా చేస్తున్న సినిమా 'శబ్దం'. ఈ సినిమాని వైశాలి సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టరే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 28న రిలీజ్ అవుతుంది. 12వ సినిమా విషయానికొస్తే 'జీవా' గారు మెయిన్ లీడ్‌గా చేస్తున్న 'అగతియ్య'. ఈ సినిమా టీజర్ అయితే చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. ఇంక సినిమా రిలీజ్ అయ్యే లోపల ఎలాంటి బజ్‌ని క్రియేట్ చేసుకుంటుందో చూడాలి. ఇప్పటివరకు అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసుకొని రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకేమన్నా సినిమాలు రిలీజ్ అవుతాయేమో చూడాలి. అలాగే రిలీజ్ అవుతున్న ఈ సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.